హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రసం చేస్తున్నాం. రసం చేయడానికి మనకు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే తెల్ల జీరిగలు, మిరియాలని ఇలా మనం నూరి పౌడర్ చేసుకోవాలి. అలాగే మనం దీంట్లో చింతపండు, టమోటో, తెల్ల జీరిగలు, మిరియాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ దీంట్లోకి చింతపండు నీళ్ళలోకి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టేసి మనం పోపు వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఇలా పోపు వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత మనం ఈ ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఏవైతే తీసుకున్నామో అవన్నీ మనం బాగా వేసుకుని దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, మనం దీంట్లోకి పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. దీనికి కారం యూజ్ చేయం, మనము ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల కారమే వాడతాం అన్నమాట. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఈ ఫ్రై అయిన దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వాటర్, చింతపండు వాటర్ అంతా దీంట్లోకి వేసుకుందాం అన్నమాట. అలాగే దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఆ చింతపండు నీళ్ళల్లోకే పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, మిరియాల పొడి, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా పోపేసిన తర్వాత మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. మనకు కావాల్సిన వాటర్ వేసుకుని బాగా ఉడికించాలన్నమాట. అలాగే దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం. మనం షుగర్ కన్నా మనం బెల్లం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. బాగా ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇలా వేడెక్కింది, బాగా ఉడుకుతున్నప్పుడు ఇలా ఇంకా 2 minutes ఉడికిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి మనం ఈ వేడి వేడి రసం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనకు జ్వరం వచ్చినప్పుడు, కోల్డ్ అయినప్పుడు మనకు చాలా ఇలా నోరు మనకి టేస్ట్ లేకుండా అయిపోతుంది కదా, అప్పుడు మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. మనకు వేడి వేడి రసం రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇలా వేడి వేడి అన్నంలోకి ఈ రసం ఇలా వేసుకుని మనం టేస్ట్ చేస్తే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ప్రణయ్ టేస్ట్ చెప్పు. మా పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేసి మాకు చెప్పండి.